See how beautifully ఒక మండువా ఇల్లు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మనకి స్థలం ఉంటే దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ద మదర్ వాల్, దిస్ ఈజ్ ద అవుటర్ వరండా. అవుటర్ వరండాకి చక్కగా కాలమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక 1 2 3 4 5 1 2 3 4 5 అంటే పెంటాగన్ అనేది ఎలా తిప్పారో చూడండి. వరండా కింద అది ఒక పెంటాగన్ అనమాట. నన్ను ఎక్కడి నుంచి చూపెట్టు అంటే మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో హాఫ్ సర్కిల్ కానీ, పెంటాగను, ఆక్టాగను, సెమీ సర్క్యులర్, సో ఇటువంటి థింగ్స్ అన్నీ ఇచ్చేస్తారండి. సో దిస్ ఈస్ ద పెంటాగన్ హియర్. చూడు 1 2 3 4 5 దట్ సైడ్స్ అనమాట. ఈవెన్ హీర్ ఆల్సో సీ పైన ఒక ట్రయాంగులర్గా వచ్చిందనమాట. అటు సైడ్ ట్యాపర్ వచ్చిందనమాట. సో సి ఇఫ్ యు సీ దిస్ హౌస్ ఎన్సర్కిల్డ్ విత్ ద అవుటర్ వరండాస్. అండ్ ఆ పైన మీరు కప్పు చూసారా, ఫ్రమ్ దిస్ డైరెక్షన్ టు దిస్ డైరెక్షన్ ఏంటి, ఒక క్రాస్ వెంటిలేషన్ అనమాట. సో ప్లీజ్ కమ్. యాక్చువల్లీ ఇది హెచ్హెచ్ ఉత్తరాడన్ తిరునాల్ హార్తాండవర్మ చిత్రాలయం మ్యూజియం. బట్ సి దిస్ ఈస్ ద outer veranda. See how they beautifully carved all these things with the stone, and this is the pillar. అండ్ ఈ పైన ఈ రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్టివ్ రాఫ్ట్ అంతా వుడెన్ అనమాట. నా డీటెయిల్ చూపెట్టి, హౌ డీటెయిల్డ్ వుడ్తో ఎంత గొప్ప అద్భుతమైన కార్వింగ్స్ చేశారో చూడండి. అలాగే దానికి సపోర్ట్ అది చూడండి, ఆ వుడెన్ రాఫ్టర్స్. అవి స్పెసిఫిక్గా పేరు నాకు తెలియదు, వుడెన్ టెర్మినాలజీ నాకు తెలియదు. బట్ ఏ రకంగా అసలు సపోర్ట్ చేశారో, దానిపైన అంతా వుడెన్ సన్న రాఫ్ట్ చేసి దానిపైన పెంకు పెట్టారనమాట. ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో చూడండి. అంటే ఒక రాయిలోంచి ఒక శిల్పం ఎలా చెక్కారో, ఒక వుడెన్లోంచి కూడా ఈ రకంగా చెక్కారనమాట. See the beauty. See how they managed exactly 45 degrees here. Son, show this exactly 45 degrees. అంటే జామెట్రీ ఎంత క్లియర్గా ఫాలో అయ్యారో చూడండి. అండ్ దిస్ 4 and here 1 2 3 4 5. సో 180/5 ఎంత? సో మనకి హాఫ్ సర్కిల్ 180 degrees డివైడెడ్ బై 5 చేసినప్పుడు దిస్ యాంగిల్ విల్ గెట్ ఇన్ సచ్ వే. ఒక 5 యాంగిల్స్ కింద ఇచ్చేసారనమాట. అంటే ఇక్కడి నుంచి యూనిఫామ్గా ఏ రకంగా ఇచ్చేసారు అని అలా కిందకి వెళ్ళి చూపెట్టినాను. ద పిల్లర్స్, పొజిషన్ ఆఫ్ ద పిల్లర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక these two are aligned, those two are aligned, these two are aligned, and the shape if you see 1 2 3 4 5 అంటే ఇట్స్ లైక్ ఒక పెంటాగన్. దీంట్లో జామెట్రీ ఎంత చక్కగా వాడారో చూడండి ఇక్కడ. ఇన్ ద సేమ్ వే ఇట్స్ లైక్ ఎ రిపుల్. దీని ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ మీరు తీసుకున్నారండి. 1 2 3 4 5 అంటే ఇక్కడ నడిచేవాళ్ళు వరండా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే వెళ్ళిపోతారనమాట, వితౌట్ డిస్టర్బింగ్ ద ద్వారా. సో ఇది ఒక మెయిన్ ద్వారా కింద ఇది అవుతుంది అనమాట. సో ఇదనమాట. సో అందరూ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అందుకే మనకి సిటీస్లో అట్లా గజం 15,000 20,000 పెట్టకుండా దూరంగా కనీసం ఒక పావు ఏకర్ మనం కొనగలిగే పరిస్థితులు ఉంటే మనం ఇటువంటి ఇల్లులు, ఇటువంటి ఇళ్ళకి ఇటువంటి అవుటర్ వరండాలు, ఇటువంటి పోర్చులు మనం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఒక సింగిల్ గర్భ సరౌండెడ్ విత్ ద వరండా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. అండ్ మొత్తానికి అట్ సైడ్ మాత్రమే ఒక పోర్చ్ ఎలానే ఉందన్నమాట. అంటే దట్ డిపిక్ట్స్ ద ఎంట్రీ ఇన్ టు దట్ హౌస్. సో హౌ బ్యూటిఫుల్లీ దే డన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సారీ.
ఆఫ్ చేయి. సి ఇది ఒక పెంటాగన్ లాంటిది తీసుకున్నారు. సి ఎంత అందంగా సీలింగ్ వుడ్తో కార్వింగ్స్ ఎక్కారు, బై హ్యాండ్ మేడ్ ఇవన్నీ. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. అందుకే సి ఆ కనెక్షన్స్ అన్నీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారో చూడండి. సో ఇవాళ ఉన్న పరిస్థితిలో మనం ఇంత వుడెన్ ఇది మనం కట్టగలుగుతామా? సో రియల్లీ యాక్చువల్లీ మహాముని మయన్ మనం ఎవరైతే చెప్పుకుంటామో ఆయన వడ్రంగి అంట, బై బర్త్ కార్పెంటర్ అనమాట. ఆయన ఈ జ్ఞానం మొత్తం మనకి ఇచ్చారనమాట. సి వరండా వచ్చాము, అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్. అండ్ దట్ హోమ్ వెళ్ళాలి అనుకునేటప్పుడు దీని లోపల వెళ్ళడానికి అనమాట. సార్ దిస్ ఈజ్ ద మ్యూజియం, దిస్ ఈజ్ ఆల్సో మ్యూజియం, దట్ ఈజ్ ఆల్సో మ్యూజియం. ఓల్డ్ ఓ చిత్రాలయ, దిస్ ఈజ్ మ్యూజియం. ఓకే, see how the grandeur of the beauty of the Kerala Timbal traditional architecture. See the beauty of Kerala. And see దాన్ని చూపెట్టిన సార్. అప్ టు దేర్ వీ కెన్ గో, అప్ టు చిత్రాలయం కూడా వెళ్ళొచ్చు. హౌ ద బ్యూటిఫుల్ థింగ్స్. సి సెంట్రల్ చక్కని పోర్చు. ఆ మెట్లు కూడా చూసారా, ఇట్స్ లైక్ సిమెట్రిక్. ఇది మెట్లు చిన్న ఎక్స్టెన్షను, దాని చుట్టూ సరౌండింగ్ చక్కని యోని ఎంట్రీ. రెండు పక్కల మన వాళ్ళందరూ అనుకుంటారు 2 కిటికీలు అంటే ఒక ముక్కు, నాసికము, 2 కళ్ళు. సో ఇట్ డిపిక్ట్స్ అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ సమ్ 800 to 900 SFT. అది మనం చక్కగా ఆలోచండి. సో చూడండి ఎంట్రీస్ దగ్గర మనుషులు తడవకుండా చిన్న కవర్ అనమాట, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సార్ సి నన్ను ఎక్కడికక్కడ ఆపుతుండు, ఎందుకంటే పాటుకుంటుందా. See, this is the beautiful demonstration of a simple house with surrounded verandas, and there is a porch entry. Even a person, if you want to construct for 30 to 35 lakhs, even this model can be happen using our Sthapatya Veda knowledge. 30 లక్షల్లో కట్టుకునే దీనికి కూడా మనం చక్కగా ఈ రకంగా ఇవ్వచ్చు. See how the steps లోపలికి వచ్చే కొద్దీ బ్యూటిఫుల్గా కుచించుకుపోతూ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ రకంగా ఉన్నాయి. సి ఇంటి ముందు చక్కగా ఏ రకంగా ఉంది. అండ్ సి ప్రదక్షిణ క్రమా నేను వెళ్తున్నాను, చక్కని దర్వాజా అండ్ ప్రాపర్ ప్రపోర్షన్స్, అండ్ ఐఎమ్ డూయింగ్ ప్రదక్షిణ. సో ఈ ఇంటికి ఇదేంటి, దిస్ ఇస్ ద వరండా, అండ్ ఆల్ ఓవర్ ద వరండాస్ దే హ్యావ్ ద సెంట్రల్ స్టెప్స్ హియర్. అది కూడా చూపెట్టినాను, ఆ బ్యూటీ ఎక్కడి నుంచి చూపెట్టు. And see here also ఒక బ్యాక్ డోరు, దాని పక్కన కిటికీలు. వెరీ ఫ్రంట్ డోర్ పెద్దానికి మనకు బ్యాక్ డోర్ ఉండాలి అని చెప్పుకుంటాము. అండ్ ఈవెన్ ఇఫ్ యు సీ, సో ఇక్కడ సెంట్రల్ డోర్స్ ఉన్నాయంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ ద ప్రైవేట్, ఇట్స్ ఫర్ ఓన్లీ పబ్లిక్. See so in this way బ్యూటిఫుల్లీ సి ఒక ప్రహరీకి ఇంటి లోపలికి వెళ్ళే ముందు ఎంత ఉన్నతంగా తయారు చేశారు అక్కడ. సో